హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు తోటవారి హరివిల్లు. సో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈ ఫస్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి చక్కెర పొంగల్ చేసుకుందాం. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేను దీనికోసం ఒక గ్లాసు బియ్యం అండి, బాస్మతి రైస్ బియ్యము, అలాగే మామూలు బియ్యం కలిపి తీసుకున్నాను. దీంట్లోకి ఒక గుప్పెడు దాకా పెసరపప్పు కూడా తీసుకున్నాను. ఇది రెండు కలిపేసి శుభ్రంగా 3 సార్లు కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత దీన్ని అన్నం చక్కగా పలుకుగా వండుకోవాలన్నమాట. మెత్తగా కాకుండా పలుకుగా వండుకోవాలి. అన్నం అది పలుకుగా వండుకుంటేనే చక్కగా చక్కెర పొంగల్ అనేది పడిపడిలాడుతూ చక్కగా బాగుంటుందండి. అందుకని పలుకుగా వండుకోవాలని చెప్పాను. సో అందరికీ ఒక డౌట్ రావచ్చు, మరి ఇన్ని సంవత్సరాలు వీడియోస్ తీయలేదు కదా అని అడగొచ్చు. అది మీకు కూడా ఇప్పుడు చెప్తున్నానండి. 2 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు. 2024 అక్టోబర్లో చనిపోయారు. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరనమాట. ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ మనం ఎంత బాధపడినా మనుషులు తిరిగి రారు కదా. నేను కోలుకోవడానికి చాలా టైం పట్టింది. సరే, మన వాళ్ళందరూ కూడా వీడియోస్ చేయట్లేదు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. సరే, ఇలా అన్నా కొంచెం మనం డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి కుదురుతుంది కదా అని చెప్పేసి నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. మునుపటిలాగానే మీరు నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఇదిగోండి, ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కదా, 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇదిగోండి, అన్నం చక్కగా ఉడికిపోయింది. చూడండి, చక్కగా పొడి పొడిలాడుతూ ఉందన్నమాట. ఇలా వండుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనకి బెల్లం తీసుకోవాలండి. ఇదిగోండి బెల్లం ఇలాగా దంచుకున్నాను. చూడండి, బెల్లం ఎలా ఎర్రగా ఉందంటే చూడకండి, ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట. అందుకని కొంచెం అలా కలర్ ఉంటుంది. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఇది బెల్లం మనం కరిగే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మనం వడకట్టుకోవాలండి. ఎందుకంటే దాంట్లో ఏమైనా నలకనేది ఉంటే మనకి బయటకు వచ్చేసి వడకట్టుకుంటే నలకలు పోతాయి అన్నమాట. లేదంటే మనం చక్కెర పొంగల్ తినేటప్పుడు అది నోటికి అలా తగిలితే బాగోదనమాట, గసిగసిగా అనిపిస్తుంది. అందుకని అనమాట. కొంచెం వాటర్ పోసిన తర్వాత మనం ఇలాగ స్టవ్ మీద పెట్టుకొని కలుపుకోవాలి. పాకం లైట్గా వస్తే సరిపోతుందండి. మరీ తీగ పాకం అలా ముదురు పాకం ఏం అవసరం లేదు. ఇదిగోండి, బెల్లం కరిగిపోయింది. మనం ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి. ఇదిగోండి, కరిగిపోయింది. లైట్ తీగ పాకమేనండి, ఎక్కువ రావవసరం లేదనమాట. ఇదిగోండి, నాకు వీడియో షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అందుకే నేను ఒక్కదాన్నే ఇక్కడ, నాకు ట్రైపాడ్ పెట్టుకోవడానికి కూడా సెట్ అవ్వట్లేదు. అందుకే నేనే ఇలాగ ఒక్కదాన్నే ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో ఇలా చేస్తున్నాను అనమాట. ఈ బెల్లం పాకాన్ని ఇలా మనం అన్నం వండుకున్నాం కదండి, దాంట్లో పోసేసుకోవాలి. ఇది చూసారా ఎంత వచ్చిందో మట్టి అనేది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇది నాకు కలపటానికి కెమెరా ఉంది కదా, కుదరట్లేదు. ఇదిగోండి, ఒకసారి అంతా కలిపేసాను అనమాట. చక్కగా కలిసిపోయింది. చక్కగా బెల్లం పాకం చక్కగా దాంట్లో కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకోవాలి. నెయ్యి మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది మన చేతిలో ఉంటుంది. ఎందుకంటే నెయ్యితోనే టేస్ట్ వస్తుంది అనమాట ఈ చక్కెర పొంగల్కి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తినరు. నేనైతే 2 స్పూన్లు నిండా వేసాను అనమాట. నెయ్యి ఇంట్లో చేసుకున్న నెయ్యేనండి ఇది. ఇలా నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీంట్లో బాదాంని ముక్కలుగా కట్ చేశాను. ఇవి ముందు వేయించుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు త్వరగా వేగిపోతుంది, బాదం కొంచెం టైం పడుతుంది. దానికంటే నేను లో ఫ్లేమ్లో వేయించుతున్నానండి. ఈ బాదం వేగేలోపు ఇదిగోండి, పంచదార అలాగే యాలకులు కలిపి మనం మిక్సీ పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా స్వీట్స్ చేసినప్పుడు దాంట్లో వేసుకోవచ్చు అండి. అలా నేను పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే యాలకుల పొడి వేస్తున్నాను అనమాట. దీంట్లో కొంచెం టేస్ట్కి బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. యాలకుల పొడి వేసిన తర్వాత ఇది చక్కగా కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఈలోపు బాదం వేగిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో మనం జీడిపప్పు వేసుకుందాం. ఇదిగోండి, జీడిపప్పు చూడండి, మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరి కూడా చక్కగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. దీంట్లో మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా వేసుకోండి. నేను కిస్మిస్లు తినండి, నాకు ఇష్టం ఉండదు. దీంట్లో మామూలుగా విడిగా తింటాను తప్ప స్వీట్లో వేస్తే తిన్నాను, అందుకే నేను వేయలేదు. మీకు ఇష్టం అంటే మీకు తినాలనుకుంటే వేసుకోవచ్చు. వీటిని చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇదిగోండి, చూడండి, నెయ్యి ఎంత చక్కగా కరిగి ఎంత వచ్చిందో. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం రైసు బెల్లం పాకం కలుపుకున్నాం కదండి, ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంట్లో పోసుకోవాలన్నమాట. ఇదిగోండి, చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి. ఇందాక మనం రైస్లో బెల్లం పాకం యాలకుల పొడి వేసి కలిపి పెట్టుకున్నాం కదా,
అది దీంట్లో వేసేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్, నెయ్యి, అన్నం మొత్తం కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా కలుపుకున్న తర్వాత మనకి చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి. చూడండి డ్రై ఫ్రూట్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఇంకా దీంట్లో మీకు నచ్చితే పట్టిక బెల్లం చిప్స్ అని బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. మీకు ఇష్టమైతే నచ్చితే అవి కూడా కలుపుకోవచ్చు అనమాట. అవి కలిపితే ఇంకొంచెం స్వీట్గా అనిపిస్తుంది. నేనైతే వేయలేదండి, మీకు కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇదండి, ఇంత సింపుల్గా చక్కగా చేసుకోవచ్చు అనమాట చక్కెర పొంగల్ అనేది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రాబోయే పండగలకు కూడా ఇలాగ ప్రసాదాలలాగా చేసి పెట్టుకోవచ్చు. ఏదన్నా మన ఇంటికన్నా ఎవరైనా గెస్ట్లు వచ్చినా చక్కగా ఇలాగ సింపుల్గా చేసి పెట్టవచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి అండి. ఇదండి ఇవాళ వీడియో చక్కెర పొంగలి. ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుంటానండి. అప్పటి వరకు బాయ్ అండి. థ్యాంక్ యూ.